ఇంటెలిజెన్స్ బ్యూరో బృందము ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రజల యొక్క ఉపయోగించి అవినీతిపరుడుగా మారితే ఏం చేయాలి? అది ప్రభుత్వం చట్టాల గురించి తెలుసుకోండి. ఈ నినాదం వరక ఎవరి ప్రయోజనం బహుశా ఈ వీడియో విన్నాక మీరు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకటి గమనించవలసింది ఉంది. ఒకప్పుడు రాజకీయాలంటే వేరుగా ఉండేవి. వేరు వేరు దేశాల్లో చూసుకున్న రాజకీయాలు చూస్తే వ్యక్తిగత దోషణలు ఉండవు. వ్యక్తిగత అక్కడ ఎలక్షన్స్ జరిగాయా, అయిపోయాయా అంతే, అంత పెన్ డ్రాప్ సైలెంట్‌గా అవుతాయి. అది కూడా చట్టసభలలో ఒకరినొకరి వ్యక్తిగతంగా దూషించుకోవడం ఉండదు. అక్కడ ఏమంటే మీ ప్రభుత్వం ఏం తప్పు చేసింది, లేకపోతే మీ ప్రభుత్వం ఈ సూచనలు ఇస్తామని అది వేరే వేరే దేశాల్లో ఇలా ఉంటది. కాకపోతే ఇండియాలో అవన్నీ విభిన్నమైపోయాయి. ఇప్పుడు ఒక సాధారణ పౌరుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే పోటీ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఇండియాలో రాజకీయాలను ఎంతో ఫేమస్ చేసేశారు. అంటే ఒక సాధారణంగా జరిగే ఎన్నికలను ఏదో ఒక పెద్ద పవర్‌లా చేశారు. ఇక చూస్తే ఇప్పుడు ఒక సాధారణ పౌరుడు ఎన్నికలు నిలబడలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ రాజకీయమైన డబ్బుతో ముడిపడి ఉంటుంది అనే భావన కలిగించారు. ఎలక్షన్స్ క్యాంపెయిన్ నిర్వహించి డబ్బులు పంచడం ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఈసీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ డబ్బులు పంచడం అనేది ఆగట్లేదు. సో సాధారణ పౌరుడు అనేవాడు ఎన్నికల్లో నిలబడలేకపోతున్నాడు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూస్తే అవేర్ అవ్వట్లేదు జనాలు. జనాలు వాళ్ళకి ఎలాంటివంటి నాయకులు కావాలో, ఎలాంటి పథకాలు కావాలో వాళ్ళకి దాని మీద అవగాహన లేకుండా పోతుంది. ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు, ఇండియా మొత్తంలో చూస్తే మన 76 సంవత్సరాలు గడిచాయి మనకి స్వతంత్రం వచ్చి. ఈ స్వతంత్ర కాలం 76 వసంతాల కాలంలో ఇండియా అనేది ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది ఎందుకు అభివృద్ధి చెందిందని మనం చెప్పలేకపోతున్నామంటే ప్రజలకు వాళ్ళ చట్టాలు వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి చట్టాలు వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. ఒక నాయకుడిని ఉండాలా వద్దనే అధికారం వాళ్ళ దగ్గర ఉంటే, లేకపోతే ఆ నాయకుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ నాయకుడు వెంటనే ప్రజల్లో ఒక చట్టం తెచ్చి ప్రజల చేతుల్లో అధికారం ఉండి ఆ నాయకుడు తీసేది. లేకపోతే ఈ నాయకుడు మనకి ఒక సంవత్సరం అయిపోయింది. ఈ నాయకుడికి పదవి వచ్చి సంవత్సరం అయిపోయింది. ఇంకా ఏమీ చేయలేదు మన నియోజకవర్గానికి. లేకపోతే మన పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ నాయకుడు ఏమీ చేయలేదు. సో ఆ నాయకుడిని తీసే చట్టాలు రావాలి. నెక్స్టు అట్ ద సేమ్ టైం ప్రజలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలుసుకోవాలి. నెక్స్టు ఒక నాయకుడు మంచివాడా లేదా అనాలిసిస్ చేసుకోవాలి ఓటు వేసే ముందు. ఇదివరకు ఈ నాయకుడు నిలబడ్డాడు ఎన్నికల్లో, లేకపోతే గెలిచాడా? గెలిచిన తర్వాత ఏం చేశాడు గత 5 సంవత్సరాలలో? ఇవన్నీ ప్రజలు ఆలోచించట్లేదు. పథకాల మీద ఉంటాయి. పథకాలనేవి ఒక దేశానికి సంక్షేమం పథకాలు ఎంత ముఖ్యమో అట్ ద సేమ్ టైం అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా వృద్ధి చెందాలి. వృద్ధి చెందడం అంటే అక్కడ ప్రభుత్వ సంస్థలు ఉండాలి. ప్రభుత్వ సంస్థలు ఉండి, ఉద్యోగులు ఉండి, ఒక రోజుకి ఇంత ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ వృద్ధి చెందితే దానిలో వచ్చే అమౌంట్‌నే వృద్ధి చెందడం అంటే గవర్నమెంట్ సంస్థలు ఉండాలి. గవర్నమెంట్ సంస్థలు ఉండి ఆ పన్నులు ఏవైతే కడతారో ప్రజలు, ఆ పన్నులతోనే మనకి వచ్చే సంక్షేమ పథకాలు పెడతారు. సో మనకి పన్నులు గానీ, ఇవి గానీ సక్రమంగా రాకపోతే ఈ సంక్షేమ పథకాలు పెట్టలేదు. ఒక సంక్షేమ పథకాలు పెట్టవచ్చు. ఎప్పుడు పెట్టొచ్చు? మాకు రాష్ట్ర ప్రభుత్వానికి 0 అప్పు ఉండేటప్పుడు సంక్షేమ పథకాలనేవి పెట్టవచ్చును. అలా కాకుండా ఒక బ్యాంకు నుంచి అప్పు తెచ్చి పెట్టడం వల్ల ఇక్కడ వృద్ధి చెందలేకపోతుంది రాష్ట్రం. సో ఒక రాష్ట్రమైన, దేశమైనా సంక్షేమ పథకాలు ఎంత అవసరమో వృద్ధికి కూడా అంతే అవసరం. ఉద్యోగులు ఇప్పుడు చూస్తే భారతదేశంలో యువత ఎక్కువ. కాకపోతే చాలామంది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, దేశం మొత్తంలో చూస్తే ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిందంటే 3,00,00,000 మంది అప్లికేషన్ పెడతారు. కానీ అక్కడున్న జాబులు 1,00,000 జాబులే. సో అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది దేశానికి, రాష్ట్రానికి చాలా ఇబ్బంది పెడుతుంది. మరియు సకాలంలో నోటిఫికేషన్ ఇవ్వట్లే. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఎలక్షన్స్ ఓటు వేసినప్పుడు జనాలు గుర్తుంచుకోవాలి. నెక్స్టు మీకు ఇక్కడ ఒక కొటేషన్ ఉంది. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనం దాగి ఉన్నదో ప్రజలు తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఇది లెనిన్ చెప్పారు. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనం దాగి ఉన్నదో ప్రజలు తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఇక్కడ మీకు ఒక కథ చెప్తాను. మనకు ఇండియా ఎందుకు ఇట్లా అయిందని మీకు చెప్తాను. ఒకప్పుడు మనల్ని రాజులు పాలించేవాళ్ళు. రాజులు ఏం చేశారంటే
వాళ్ళ కొడుకులకి లేకపోతే బంధువులకి మంచి విద్యను నేర్పించారు. కానీ ప్రజలకు నేర్పించలేదు. ప్రజలు విద్య గాని, ఇంకా వైద్యం గాని నేర్చుకుంటే ప్రజలు ప్రశ్నించడం మొదలుపెడతారు. మాకంటూ ఒక రాజ్యం కావాలి. నువ్వేంటి మమ్మల్ని పాలించడమని ప్రశ్నించడం మొదలుపెడతారు. సో, అప్పుడు రాజులు ప్రజలను అణిచివేచి వారి దగ్గర పన్నులు వాళ్ళ యొక్క బానిసలుగా చేర్చుకున్నారు. అది రాజుల కాలం తర్వాత బ్రిటిష్ పాలన వచ్చింది మనకి. ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయ్యి మనల్ని చాలా ఏళ్ళు పాలించారు బ్రిటిష్ వాళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా అదే పాలసీని ఇచ్చేసి మన దగ్గర ఉన్న కళలను వాళ్ళు దోచుకొని వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళు కొన్ని బాగు చేశారు. కాకపోతే మనకి ఆ నాలెడ్జ్‌ని ఇవ్వలేదు ఇండియన్స్‌కి. ఇండియన్ నాలెడ్జ్‌ని దోచుకున్నారు. ఇండియన్ నాలెడ్జ్‌కు ఉన్న ఏవైతే మనకు వారసత్వ సంపదగా పేర్కొన్నామో వాళ్ళన్నిటి మొత్తం చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే భారతీయ ప్రపంచంలో న్యాచురాలిటీ, నాలెడ్జ్ అంటే అది ఇండియానే. సో, బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన యొక్క కళల్ని అణిచివేసి మన పురాతనమైన విద్యను ఆహ్, పతనావస్థం చేసి వాళ్ళ యొక్క పోప్ విద్య అంటే మత మార్పిడి చేశారు. మతాన్ని రుద్దారు. సో, అక్కడ ప్రజలకి సరైన విద్యను కల్పించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు థాటే అది. వీళ్ళు బానిసలుగా ఉంచాలి అనే ఉద్దేశంతో ప్రజల్ని చేశారు. అదే ఇది ఇప్పుడు రాజకీయాల పాలనకొద్దాం. నేను ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ నేను రాజకీయ నాయకులను తప్పు పట్టట్లేదు. కొంతమంది ధోరణులను తప్పుపడుతున్నాను. అందరూ మంచివాళ్ళు కాదు. అందరూ చెడ్డవాళ్ళు కాదు. కొంతమంది మంచివాళ్ళుంటారు. కొంతమంది చెడ్డవాళ్ళుంటారు. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఉచిత విద్య అనేది ఎక్కడ ఉండట్లేదు. ఉచిత విద్య అంటే ఏదో ఇంటర్మీడియేట్‌కి డిగ్రీ స్కాలర్స్ వేసి లేకపోతే ఎంబీబీఎస్ అది కాదు. ఒక పిల్లవాడికి ఒకటో తరగతి నుంచి తన లాస్ట్ అభ్యర్థం పీజీ విద్య అయితే పీజీ విద్య, లేకపోతే విద్య వరకు మొత్తం ఉచిత విద్య కల్పించినచో దేశం బాగుపడుతుంది. ఎందుకంటే ఉచిత విద్య అనేది చాలా అవసరం. నెక్స్ట్ ఉచిత వైద్యం. ఈ 2 ఏ రాజకీయ నాయకుడు అమలు చేస్తాడో ఆ రాజకీయ నాయకుడు గొప్పవాడవుతాడు. కాకపోతే ఇక్కడ అవేమీ ఉండవు. ఎందుకంటే ఎప్పుడైతే భారతీయ ప్రజలు పూర్తిగా చదువుకొని ఇచ్చేస్తారు. ఎందుకంటే విద్య అనేది ప్రశ్నలకు దారితీస్తుంది. వాళ్ళు బాగా వాళ్ళ చట్టాల కోసం నేర్చుకున్నారనుకోండి, వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెడతారు కదా! మరి ఇక చూద్దాం. ఇంకా ఎడ్యుకేషన్ చూద్దాం. ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే, నైపుణ్యం పరంగా ఎడ్యుకేషన్ ఉండాలి. ఒక 200 మందిని తీసుకెళ్ళి ఇంటర్మీడియేట్‌లో పడేస్తున్నారు. 10థ్ అయిన తర్వాత వేరే ఆప్షన్ ఉండట్లేదు. డిప్లొమా చేస్తున్నారు. కాకపోతే ఆ 200 మందిలో 200 రకాల కళలుంటాయి. అక్కడ ఉండట్లేదు. ఇక్కడ జపాన్ చూద్దాం. జపాన్ గాని, ఫిన్లాండ్ గాని, ఫిన్లాండ్‌లో ఆ విద్యార్థికి నైపుణ్యం బట్టి విద్య అనేది ఉంటది. సో, విద్య అనేది ఇట్లా ఉంటుంది. ఇక ప్రజలు ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనం దాగి ఉన్నదో ప్రజలు తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతుంటారు. ఇక్కడ ప్రజలు రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత వాళ్ళు తప్పించడం కోసం ప్రజల్లో చిచ్చు పెట్టడం గానీ, లేకపోతే వేరే వేరే చిచ్చు పెట్టడం గానీ చేస్తారు గానీ, ప్రజలు మర్చిపోతారది. మనం ఈ ఈ వ్యక్తికి ఓటేసి గెలిపించాం కదా! ఈ వ్యక్తికి మనము సరిగ్గా పాలన చేయకపోతే, లేకపోతే ఈ ఈ రాజకీయ నాయకుడు అవినీతిపరుడుగా మారితే ఏం చెయ్యాలి? అది ప్రభుత్వం మీద వ్యతిరేకం తెచ్చి వాటి కోసం పోరాడి వాళ్ళని తీసే అధికారము ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇక ఫైనల్‌గా చెప్తాను. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోయేది ప్రజలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు కులం, మతం మరియు ప్రాంతీయవాదం చూసి ఓట్లేస్తారు. ఒక అభ్యర్థులు ఎందుకు నిల్చున్నాడో వారికి దాదాపు 100లో 70% మందికి తెలియట్లేదు. ఏదో వెళ్లి ఓటు వేస్తున్నారు. సో, దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోయేది ప్రజలు మాత్రమే. ఇక్కడ ఎందుకు ఓడిపోయేది ప్రజలు మాత్రమే ఎందుకనంటే, ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే బలమైన 2 పార్టీలున్నాయి మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో 2 పార్టీలున్నాయి. ఈ 2 బలమైన పార్టీలకి మనం చూస్తున్నాం గానీ, మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు 2500 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారు. ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్‌కి డిపాజిట్లు కూడా రావట్లే. ఎందుకు రావట్లేదంటే, ఇక్కడ జనాల యొక్క మెంటాలిటీ ఎట్లా ఉందంటే సైకాలజీ ఇక్కడ మనము ఈ 2 పార్టీలు కదా! ఏదైనా ఒక ఈ 2 పార్టీలకి మనం వేద్దాం. 2 పార్టీలు ఏదో ఒక వ్యక్తికే ఏద్దాం అనుకుంటున్నారు. కాకపోతే కింద వరుసలో ఉన్న ఈవీఎం బ్యాలెట్ బాక్స్‌లో ఉన్న ఆ 12 మంది ఏదైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి మనం వేయట్లే.
వాళ్ళ దగ్గర డబ్బుండదు. కాకపోతే చేయాలనే మనస్తత్వం ఉంటది. ఏదైనా ప్రజలకు చేద్దామని ఎలక్షన్స్ అప్లికేషన్ పెడతారు. ఎన్నికల్లో నిల్చుంటారు. కాకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలంత డబ్బు ఉండదు వాళ్ళకి. మిగతా 2 పార్టీలకి డబ్బు ఉంటదని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటారు. సో, మనము ఈ 2 పార్టీల్లో ఏదైనా ఒక పార్టీకే ఏద్దాం మనం అనుకుంటాం గానీ, ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్‌లకి ఓటు వేసి, వాళ్ళకి డిపాజిట్‌లైనా దక్కే విధంగా మనం చేయాలనుకోవట్లేదు. మనము లేకపోతే నోటాకి వేస్తున్నాం. నోటాకి వేయొచ్చు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ లేకపోతే నోటాకి వేయొచ్చు. సో, ఇప్పటికైనా మీకు చట్టాల కోసం తెలుసుకోండి. మనకంటూ రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం అంటే ఒక దేశానికి కావలసిన సూత్రాల సముదాయమే రాజ్యాంగం. మన రాజ్యాంగంలో ఒక వ్యక్తి ఏం చేయగలడు, లేకపోతే ఏ వ్యక్తికి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది. ఇలా అన్ని విషయాలు తెలిపేదే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం కోసం తెలుసుకోండి. భారత రాజ్యాంగం మరియు మన చట్టాల కోసం తెలుసుకోండి. మన చట్టాలు ఇండియన్ పెనల్ కోడ్. చట్టాల కోసం తెలుసుకుంటే ఏ ఎక్కడ ఏ తప్పు జరిగినా మనం నిలదీయవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనం దాని మీద అవగాహన కలగవచ్చును. సో, ఈ చట్టాలు తెలుసుకుంటే మనకు భవిష్యత్తులో ఎలాంటి సందర్భంలోనైనా మనల్ని మనము రక్షించుకోగలం. అది భారత ప్రజలకు కావాలి. నెక్స్టు ఇక్కడ నేను 2 సూచనలు చేస్తున్నాను. ఇప్పుడు ఇండియాకి కావాల్సింది ఎటువంటిదంటే డైరెక్ట్ డెమోక్రసీ కావాలి. డైరెక్ట్ డెమోక్రసీ ఎందుకంటున్నానంటే డైరెక్ట్ డెమోక్రసీ కోసం చెప్తాను. స్విట్జర్లాండ్ అనే ఒక దేశం ఉంది. అక్కడ స్విట్జర్లాండ్ అనే దేశంలో ప్రజలే పాలకులు. ఎందుకంటే ప్రజలే పాలకులు ఎందుకంటున్నానంటే అక్కడ మనలాగే ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అంతా అవుతాయి. ఎంపీలు ఇలా ఉంటారు. కాకపోతే అక్కడ ప్రజలు ఎన్నుకుంటారు రాజకీయ నాయకుల్ని. ఆ రాజకీయ నాయకుడు గెలిచి 1 నెల, 2 నెలలైనా అవినీతి పరుడుగా మారారనుకోండి, రీకాల్ విధానం చేత ఆ రాజకీయ నాయకుడు గద్దె దిస్తారు ప్రజలు. అక్కడ ప్రజల చేతుల్లో అధికారం ఉంటది. ప్రజలే మొత్తం ఒక ఓటింగ్ పెట్టి రాజకీయ నాయకుడు గద్దె దించవచ్చును. సో, అక్కడ ఇది ఉంటది. కాకపోతే ఇండియాలో ఒక రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత తప్పు చేసినా, రైట్ చేసినా 5 సంవత్సరాలనేది అలాగే ఉండిపోతున్నారు. ఇంకోటి రెండవది చెప్తున్నాను. ఏదైనా ఒక పథకం పెట్టారనుకోండి, ఆ పథకము ప్రజలకు యూజ్ అవుతుందా లేదని ప్రజలకే వదిలేయాలి. మన దేశంలో అత్యధిక పోస్ట్ ఆఫీస్‌న కలిగిన దేశం మనదే ప్రపంచంలో. ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రజల యొక్క ఒపీనియన్ సర్వే చేసి మీకేం పథకం కావాలి ప్రజల యొక్క లెటర్స్‌లో రాసి ఆ పోస్ట్ ఆఫీస్‌లో పడేస్తే అక్కడ మనకి ఏ పథకాలు కావాలని తెలుసుకొని అది చట్టసభల్లో లోక్‌సభ, పార్లమెంట్ అయితే లోక్‌సభ, రాజ్యసభ, ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే శాసనమండలి అయినటువంటి అసెంబ్లీలో దాన్ని ప్రజల యొక్క సర్వే చేసిన ఆ యొక్క కరపత్రాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అసెంబ్లీలో పెడతారు. అప్పుడు ఓటింగ్ పెట్టి అప్పుడు ఎన్నుకుంటారు. అక్కడ ప్రజలకి ఏం కావాలో అక్కడ మనకు తెలుస్తుంది. ఇంకా మూడవది కొత్తగా చెప్తున్నాను. ఇది ఇలాంటివి వస్తే దేశంలో కంపల్సరీగా చేంజ్ అవుతుంది. ఒక నాయకుడు గెలిచిన తర్వాత తప్పు చేసినా అసలు అలిగేషన్స్ వచ్చిన న్యూస్ ఛానెల్‌లో వచ్చినా ఆ నాయకుడు అలాగే ఉంటున్నాడు. కోర్టులు కూడా తీసుకోవట్లే. ఎందుకంటే కోర్టులకి ప్రూఫ్ కావాలి. సో, ఇక్కడ మనకేమంటే మనకంటూ లోక్ అదాలతులున్నాయి. మనకంటూ న్యూస్ జర్నలిజం ఉంది. ఇక్కడ జర్నలిజాన్ని నేను హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక ఒక సీఎంగా ఎన్నికయ్యారనుకోండి, ఆ సీఎంకి ప్రతి నెల ఒక ఇన్వెస్టిగేషన్ సీబీఐ గాని, లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో బృందము మరియు జర్నలిస్టులు ఒక ఇద్దరు మరియు జడ్జిలు సమక్షంలో ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ ప్రజలకు తెలిసే విధంగా ఈ ఒక 1 మంత్‌లో ఏదైతే ఆ రాజకీయ పార్టీ గెలిచిందో, ఆ సీఎంగా ఉన్నారో, ఆ సీఎంగా గెలిచిన వ్యక్తిని ప్రతి నెల ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రజల ముందు. అంటే వీడియో కాన్ఫరెన్స్‌లో జర్నలిస్టుల ముందు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తదంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ నెలలో ఆ రాజకీయ నాయకుడి మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయి విత్ ప్రూఫ్స్ ముందు పెట్టి అలా చేస్తే అక్కడ ప్రజలకి తెలుస్తుంది. ఆ రాజకీయ నాయకులు తప్పు చెయ్యాలనే ఉండదు. ఎందుకంటే ప్రతి నెల ఫీడ్‌బ్యాక్ వచ్చేస్తుంది ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా. అది జర్నలిస్టులు ప్రశ్నిస్తారు. సో, ఇలా ప్రతి నెల గెలిచిన నాయకుడు ప్రజల్లో ముందుకు వచ్చి అంటే మీడియా ముందుకు వచ్చి ఆ కాన్ఫరెన్స్ పెడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో, థాంక్ యూ. ఇది ఇప్పటికే వెరీ లాగ్ అయింది వీడియో. సో, నా పేరు కోనేరు గణేష్. ఎంబీఏ పొలిటికల్ సైన్స్ ఆదిత్య యూనివర్సిటీ నందు పూర్తి చేశాను. నాకు కాంటాక్ట్ అవ్వాలంటే కింద పీడీఎఫ్‌లో లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వీడియోలో అయినా ఈ స్క్రీన్‌షాట్ తీసుకొని స్కాన్ చేస్తే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అండ్ మై వాట్సాప్‌కి మీరు కాంటాక్ట్ అవ్వగలరు. అండ్ థాంక్ యూ. బీ చేంజ్, బీ అవేర్. జై హింద్.